వితౌట్ ఎనీ దాని నీడ పడదు. గురుదీశ్వరాలయం మీరు వెళ్ళే ఉంటారు, నీడ కింద పడదు. నేను అంటే అక్కడ చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడే శివలింగం ఇంత పెద్దగా తెలుగు నేల మీద ఇంత పెద్ద శివ అది ఉండదు. అది కాక మీరు ఇప్పుడు చెబితే చాలా ఆనందం, ఆశ్చర్యం. శివుడికి నిలువునామాలు, శివకేశవ అభేదం చాలా అద్భుతం. ఇప్పుడైనా హిందువులు ఐక్యంగా ఉండి దృఢంగా ఉండి అలాగే మెజారిటీగా ఉంటే ఈ దేవాలయాలు రక్షించబడతాయి. లేకపోతే మనం అయోధ్యలో కట్టుకున్నాం కదా అని ఆనందపడడానికి ఏం లేదు. వాళ్ళకి ఒక లక్ష్యం ఉంది, మన ధర్మధ్వంసం చేయడం. వాళ్ళు ఆ పని మీద పనిచేస్తున్నారు. ఇద్దరు రెండు రకాలుగా పనిచేస్తున్నారు. మనమే లింగులింగం అంటూ ఒక్కడితో ఇద్దరితో సరిపెడుతూ మనం తగ్గించుకుంటూ మన ధర్మనాశనం చేస్తున్నాం. అందుకని ఖచ్చితంగా మనం 6 రకాల బలాలు కలిగి ఉంటేనే ఈ దేవాలయాలు, ఈ సంస్కృతి సాంప్రదాయం తెలియచెప్పగా కాదు కదా. ఇంత దేవాలయం ఏమన్నా కట్టించగలరా? డబ్బులు ఇచ్చినా కట్టించలేదు. మీకు డబ్బులు ఇచ్చినా సిమెంటు పోతలేదంట. ఇలాంటిది డబ్బులు ఇస్తే మాత్రం నువ్వు కట్టగలవా? ఇంత శిల్పగల చెక్కగలిగే మిషన్ వాడకుండా. అప్పుడేమో మిషన్లు ఉన్నాయా? దీని వయసు 1100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు క్రితం 78 ఏళ్ల పాటు కట్టిన దేవాలయం. 78 ఏళ్ల పాటు కట్టారు ఈ దేవాలయం. ఇంత గొప్ప దేవాలయాలు మన పూర్వీకులు మనకి ఇచ్చారంటే దాని అర్థం ఏంటండి? మన సంస్కృతి, మన సాంప్రదాయం గుర్తుగా మనం ఎలా జీవించాలో నేర్పించడానికి. మనకి శిల్పకళ ఉంది, సంగీతం ఉంది, ఆహారం ఉంది, విద్య ఉంది, వైద్యం ఉంది, వ్యవసాయం ఉంది. అన్నింటినీ మనకి చెప్పడానికి ఇన్ని రుజువులు ఉన్నాయి. మనకి టెక్నాలజీ ఉంది అనడానికి. మీరు ఆ మధ్య అదేదో సినిమా వచ్చింది PS అని, పొన్నియిన్ సెల్వం. దాని గురించి విక్రమ్ మాట్లాడుతూ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ టెక్నాలజీ.